హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకొక అప్రెంటిస్ రిక్రూట్మెంట్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీకు దాదాపు 1865 సీట్స్ అయితే వేకెంట్‌గా అయితే మనకు చూపించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వేకెన్సీస్ అన్నమాట. ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి. అలా చివరి వరకు చూస్తేనే మీకు ఈ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏవైతే ఎలిజిబిలిటీ కానివ్వండి, ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి మరియు సెలక్షన్ ప్రాసెస్ గురించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మరియు ఇతర అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి అయితే మీకు తెలుస్తాయన్నమాట. కాబట్టి దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన మనకు ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి ఈ రోజు నుంచి అంటే 29 ఏప్రిల్ 2026 నుంచి 19 మే 2026 వరకు అంటే 20 రోజుల టైం మాత్రమే మీకు ఈ అప్రెంటిస్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం ఇచ్చారు. మీరు ఈ అప్రెంటిస్ కి సంబంధించిన నోటిఫికేషన్ కానివ్వండి, లేకుంటే ఆన్లైన్ అప్లికేషన్ కానివ్వండి, ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in లో అయితే చెక్ చేసుకోవచ్చు. మరియు bfsissc.com లో కూడా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని మాకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. టోటల్ సీట్స్ వచ్చి 1865 అప్రెంటిస్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు 29వ తేదీ 4వ నెల 2026 నుంచి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరియు అప్లికేషన్ సబ్మిషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి మీకు రేపు నెల 19వ తేదీ వరకు అనమాట. మరియు టెంటేటివ్ డేట్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానికి మీకు మే లేదా జూన్ లో అయితే దీనిని అయితే కండక్ట్ చేయబోతున్నారు. అలాగే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, కట్ ఆఫ్ డేట్ మరియు ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చి 1/4/2026 వరకు మాత్రమే మీరు ఈ ఎలిజిబిలిటీని అయితే కలిగి ఉండాలి. దీని తర్వాత మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ఆ డేట్ కి తర్వాత మిమ్మల్ని అయితే తీసుకోరనమాట. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .bank.in recruitment.aspx or beep.bfsissc.com candidate register.mkt ఈ వెబ్సైట్స్ లో అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించిన నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మరియు హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ నాట్ టు బి సెంట్ టు ద ఆఫీస్ అనమాట. మీరు అప్లై చేసిన తర్వాత ఎటువంటి హార్డ్ కాపీస్ ని మీరు ఆఫీస్ కి అయితే సెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఓన్లీ డైరెక్ట్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అనమాట. మరియు మీకు స్టేట్ వైజ్ గా మరియు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఇక్కడ మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి మరియు ఏజ్ కు సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి, అలాగే డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్, స్టైఫండ్, అలాగే సెలక్షన్ ప్రాసెస్ మరియు ఫీజుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను ఒకటొకటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తాను. ఇందులో కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఐడెంటిఫైడ్ ఫర్ అప్రెంటిస్ అనమాట. ఇది ఇందులో అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్ లో ఒక్కటైతే ఉందన్నమాట. మరియు ఆంధ్రప్రదేశ్ లో మనకు 303 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో 123 అన్రిజర్వ్డ్ కి, 48 ఎస్సీకి, 21 ఎస్టీకి, ఓబీసీకి 81, ఈడబ్ల్యూఎస్ కి 30 అయితే ఉన్నాయన్నమాట. టోటల్ గా మనకు 303 అయితే ఉన్నాయి. మరియు హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి 3, ఆర్థికల్ ఓసీ ఉన్న వాళ్ళకైతే 4, మరియు విజువల్లీ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకి 3, మరియు ఐడి డిజేబిలిటీ ఉన్న వాళ్ళకైతే 13 అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇది డిజేబిలిటీ వాళ్ళకి సంబంధించిన పోస్టులు అనమాట. ఇవి 13 అయితే ఉన్నాయి. మరియు జనరల్ పోస్టులు వచ్చి 303 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు అస్సాంకు సంబంధించి 29, బీహార్ లో 60, చండీగఢ్ లో 6, ఛత్తీస్గఢ్ లో 25, మరియు దాద్రా నగర్ అండ్ హవేలీలో 1, మరియు డయ్యూ డామన్ లో 1, మరియు గోవాలో 5, గుజరాత్ కి 58, మరియు హర్యానాకి 30, మరియు ఇతర స్టేట్లు అయితే మీరైతే ఇక్కడ గమనించవచ్చు అనమాట. కర్ణాటకలో 131, మరియు జార్ఖండ్ 34, లడక్ 39, మధ్యప్రదేశ్ 116, మరియు మహారాష్ట్రకు సంబంధించి 196, మరియు తమిళనాడుకు 95, తెలంగాణకి 164, ఢిల్లీకి 48, ఒడిశాకి 58,
మరియు ఉత్తరప్రదేశ్కి 335, ఉత్తరాఖండ్ 10, వెస్ట్ బెంగాల్కు 56, టోటల్గా 1865 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మీరైతే చూసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో 303, తెలంగాణలో 164 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు దేశవ్యాప్తంగా 1865 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ప్రొవిజనల్ గా చెప్పిన సీట్స్ అన్నమాట. మేబీ ఇందులో వేరీ అయితే ఉండొచ్చు, కొన్ని ఎక్కువైనా అవ్వచ్చు, లేకుంటే తక్కువైనా అయ్యే అవకాశం ఉందన్నమాట. యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్యాంకును బేస్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్ ని మనకు పెట్టడం జరిగిందనమాట. అలాగే రిజర్వేషన్ గైడ్ లైన్స్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ విధంగా మనకు రిజర్వేషన్స్ ఉంటాయో ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ విల్ బి ఫాలోడ్ అనమాట. దాన్ని ఫాలో చేసుకునే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తారు. అలాగే క్యాండిడేట్స్ కి అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మీకు ఏదైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి మీ దగ్గరలోనే బ్రాంచెస్ లో అయితే ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. డిస్ట్రిక్ట్ ఏదైతే అదే డిస్ట్రిక్ట్ లో మీకు ఉంటే అదే డిస్ట్రిక్ట్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే ఇతర డిస్ట్రిక్ట్ లో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి అయితే మనం చూద్దాము. నేషనాలిటీ మరియు సిటిజన్షిప్ వచ్చి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, మరియు ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, మరియు సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, మరియు ఏ టిబెటన్ రెఫ్యూజీ హూ కేమ్ ఓవర్ టు ఇండియా బిఫోర్ 1962 అనమాట. మరియు ఏదైతే మన ఇతర కంట్రీస్ నుంచి మన ఇండియాకు వచ్చి ఉంటారో వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ అయితే కలిగి ఉంటే, మన ఇండియన్ సిటిజన్షిప్ సర్టిఫికేట్ కలిగి ఉంటే వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారనమాట. ఏజ్ వచ్చి మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి, మరియు మాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే షెడ్యూల్ క్యాస్ట్ మరియు ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది, మరియు బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అయితే ఉందన్నమాట. అలాగే విడోస్ మరియు డైవర్స్డ్ ఉమెన్, అలాగే ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హు హ్యావ్ నాట్ రీమ్యారీడ్ వాళ్ళకు వచ్చి అప్ టు 35 ఇయర్స్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, మరియు 38 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి, 40 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మనకు పెట్టడం జరిగింది. మరియు నోట్ అని ఇక్కడ కొన్ని ఓబీసీ మరియు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మరియు ఓబీసీకి సంబంధించిన క్రిమి లేయర్ నాన్ క్రిమి లేయర్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మరియు రిజర్వేషన్ ఫర్ అని పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, ఎవరైతే డిజేబిలిటీ పొంది ఉంటారో వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి సపరేట్ గా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. మనకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ బాడీస్ ఏఐసిటిఈ యూజీసీ అనమాట. అంటే ఏ కాలేజ్ నుంచి అయినా డిగ్రీ అయితే పొంది ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు ద రిజల్ట్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 1/4/2026 అనమాట. అంటే ఇంకను రిజల్ట్ రాని వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకునే దానికి లేదు. 1/4/2026 లోపలనే వాళ్ళైతే పాస్ అయితే అయి ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు మార్క్ షీట్ ని అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ని 1/4/2026 లోపలనే వాళ్ళు ఆ సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలన్నమాట. అది దీనికి ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. మరియు మీకు 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట డిగ్రీలో. ఆ పర్సెంటేజ్ పొంది ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు ఏదైతే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ లో మీకు ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 5 టెస్ట్ అయితే ఉంటాయి. అందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, మరియు జనరల్ ఇంగ్లీష్, మరియు క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, మరియు ఇండియన్ బ్యాంక్స్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఆన్లైన్ లో ఉంటాయి అనమాట. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కి సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ కి 20 క్వశ్చన్లు 20 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి 20 క్వశ్చన్లు 20 మార్కులు, మరియు కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కి సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు, మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు అయితే ఉంటాయన్నమాట. టోటల్ గా 100 క్వశ్చన్లు 100 మార్కులు అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదన్నమాట. మరియు మీకు ఈ
ఎగ్జామ్ కి టోటల్ గా 1 అవర్ అయితే టైం అయితే ఉంటుందన్నమాట. అలాగే సిలబస్ ఓన్లీ ఫర్ ద టెస్ట్ ఆన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ కి సంబంధించి ఇక్కడ మీకు 20 క్వశ్చన్లు అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏవేవి మీరు చదువుకోవాలన్నది కార్పొరేట్ వైజ్ ప్యాత్ మరియు ఇమేజ్ ఫర్ రెఫరెన్స్ అని ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ అయితే మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి డిపాజిట్స్ ని స్వీకరిస్తుంది, అలాగే ఎటువంటి అకౌంట్స్ అయితే ఓపెన్ చేయొచ్చు, మరియు పర్సనల్ లోన్స్ కు సంబంధించి ఇతర అన్ని ఏదైతే ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ కు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ కు సంబంధించి, కరెంట్ అకౌంట్ కు సంబంధించి, సాలరీ అకౌంట్ కు సంబంధించి, టర్మ్ డిపాజిట్ కు సంబంధించి, యూనియన్ ఈస్ కు సంబంధించి అన్ని లింక్స్ అయితే ఉన్నాయి. కార్పొరేట్ లింక్స్ అనమాట, కార్పొరేట్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన లింక్స్. వాటిని అయితే ఓపెన్ చేసి మీరైతే డీటెయిల్స్ అయితే పొంది 20 క్వశ్చన్లకు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరియు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ లోకల్ లాంగ్వేజ్ అని మనకు ఏదైతే అప్లై చేస్తుంటారో ఏ రాష్ట్రం వాళ్ళు, ఆ రాష్ట్రం వాళ్ళే దానికి ఎలిజిబుల్ అవుతారు. రీడింగ్, రైటింగ్ మరియు స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈ 4 సబ్జెక్టులు అయితే వచ్చి ఉండాలి మీకు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇందులో తెలుగు రాయడం వచ్చి ఉండాలి, చదవడం వచ్చి ఉండాలి, మరియు మాట్లాడగలగాలి, మరియు అండర్స్టాండ్ చేసుకోగలగాలి. ఈ విధంగా మీకైతే ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. మరియు లోకల్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వచ్చి తెలుగే లోకల్ లాంగ్వేజ్ అనమాట. మరియు వెయిట్ లిస్ట్ మే బి డిక్లేర్డ్ యాజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్యాంక్. వెయిట్ లిస్ట్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మరియు SC/ST వాళ్ళు బెంచ్ మార్క్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే SC/ST వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది అనమాట. EWS వాళ్ళు కూడా మనకు ముందే EWS సర్టిఫికేట్ అయితే పొంది ఉంటే ఎంతో ఉపయోగం. మరియు కాంట్రాక్ట్ ఆఫ్ ద అప్రెంటిస్షిప్ వచ్చి మీకు 1 ఇయర్ కాంట్రాక్ట్ అయితే ఉంటుందన్నమాట. 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని అయితే ఇందులో తీసివేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చి అది ఆల్రెడీ చెప్పాను, 1 ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్. ద అప్రెంటిస్ షెల్ బి ఇంపార్టెంట్ ఆన్ జాబ్ ట్రైనింగ్ లో మరియు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాంక్ ప్రాక్టీసెస్ మరియు ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెస్ లో మీకైతే ఈ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. మరియు దిస్ ఇస్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బ్యాంక్ అండ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ జాయినింగ్ ఫార్మింగ్ ఎనీ యూనియన్ బాడీ. అంటే ఇది మీకు ఒక జాబ్ కాదు, ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే. దీనికి మీకు నెలకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారంటే ఇందులో మీకు 1 ఇయర్ అయితే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. మరియు రూరల్ లేదా సెమీ అర్బన్ లో పనిచేస్తుంటే నెలకి 15,000 రూపాయలు స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్బన్ లో పనిచేస్తుంటే 18,000 స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెట్రో సిటీస్ లో పనిచేస్తే 20,000 అప్రెంటిస్షిప్ అయితే ఉంటుందన్నమాట. మరియు ఈ అప్రెంటిస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్సెస్ అనమాట. ఏదైతే ఓన్లీ స్టైఫండ్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇతర బ్యాంకు నుంచి వచ్చే లాభాలు అయితే ఉండవు. మరియు ట్రైనింగ్ కండిషన్ ఓవర్ టైమ్ లీవ్ హాలిడేస్, ఒక క్యాజువల్ లీవ్ అయితే ఉంటుందన్నమాట ఒక ఫస్ట్ మంత్ లో మాత్రం. తర్వాత మనకు నెలకి 4 క్యాజువల్ లీవ్లు అయితే ఉంటాయి. మరియు ఓటీ అనేది ఉండదన్నమాట. అలాగే ఓవర్ టైం అయితే చేయవలసిన అవసరం లేదు. డైలీ క్లరికల్ స్టాఫ్ ఎంత టైం అయితే వర్క్ చేస్తారో అంత టైం మాత్రం మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మరియు కాండక్ట్ అండ్ డిసిప్లిన్ కి సంబంధించి సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద అప్రెంటిస్ ట్రైనింగ్ అప్రెంటిస్ విల్ నీడ్ టు గో త్రూ అండ్ అసెస్మెంట్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. తర్వాత మీకు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు మాత్రమే అసెస్మెంట్ అండ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. టర్మినేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ వచ్చి ఏదైనా మీరు మిస్బిహేవ్ చేసినప్పటికీ, లేదంటే ఏమైనా మీరు తప్పుడు పనులు చేసినప్పటికీ చేస్తే మిమ్మల్ని అయితే టర్మినేట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదైనా కాంట్రాక్ట్ అయితే మీరు టర్మినేట్ చేసేస్తారు, ఎందుకంటే ఏదైనా మీరు మిస్యూజ్ చేస్తే బ్యాంకింగ్ సెక్టార్ అయితే అనమాట. మరియు టర్మ్స్ అండ్ కండిషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవైతే మీరైతే చూడొచ్చు అనమాట. మరియు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉంటే రిజెక్ట్ అయిపోతాయి. మరియు దే విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్ అనమాట. మరియు అప్లై చేసేటప్పుడే కరెక్ట్ గా నీట్ గా అయితే అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒక మనిషి ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మరియు SC/STకి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా మీరు ఎప్పుడైతే దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారో అప్పుడైతే మీరు ఆ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు మీకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 844 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుందన్నమాట. ఆ ఎగ్జామినేషన్ ఫీజు కూడా మీరు ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హౌ టు అప్లై అని
మీరు ఎగ్జామినేషన్ కూడా విత్ యువర్ ఓన్ కాస్టే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అయితే దే వోంట్ గివ్ ఎనీ సింగిల్ పెన్నీ టు యూ. మీరే ఓన్‌గా ఈ ఎగ్జామ్‌కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరియు ఒకసారి డేటా సబ్మిట్ చేస్తే అది మళ్ళీ తర్వాత మీకు ఎటువంటి కరెక్షన్‌కి అయితే ఛాన్స్ అయితే ఉండదనమాట. మరియు ప్రొడ్యూస్ ఆధార్ నంబర్‌ని అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ సైనింగ్ ఫర్ డూయింగ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనమాట. మరియు గైడ్‌లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని ఇక్కడ మనకు లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీ కంప్లీట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మరియు రిలవెంట్ డాక్యుమెంట్స్ అలాగే ఎన్ఏపిఎస్ అప్రెంటిస్ కోడ్ మరియు అప్లికేషన్ సబ్మిట్ అయితే ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. మరియు పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు అప్లోడ్ చేయాల్సినవి ఇక్కడ ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫార్మాట్ జేపీజీ ఫార్మాట్లో 1 MB లోపల అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా 1 MB లోపల మరియు వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ కలిగి ఉండాలి, మొబైల్ నంబర్, అలాగే ఫోటోగ్రాఫ్, క్వాలిఫైయింగ్ మార్క్ షీట్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, పాన్ కార్డ్ ఫార్మాట్, అలాగే అపార్ఐడి కార్డ్ ఫార్మాట్ ఏదైనా ఉంటే అవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు మీరు NATS.education.gov.in మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట అది. NATS ద్వారా మీరు ఇందులో అయితే జాబ్ అయితే పొందుతారు. కాబట్టి అందులో కూడా మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. NAPS పోర్టల్లో లేదంటే apprentice.india.gov.in అయితే రిజిస్టర్ అయ్యి తర్వాత దీనికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్‌లోకి అయితే వెళ్ళి అనమాట. ఇక్కడ ఫీజ్ మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ జనరల్ మరియు ఓబీసీ మేల్‌కి వచ్చి రూ. 600 ఎగ్జామినేషన్ ఫీగా ఉంటుంది. మరియు ఇంటిమేషన్ ఫీగా 200 అయితే ఉంటుంది. మరియు ఏదో టోటల్‌గా 800 ఫీజు ప్లస్ 18% జీఎస్టీ కలిపి టోటల్ రూ. 944 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. నేను అప్పుడే మీకు చెప్పాను. మరియు జనరల్ ఓబీసీ ఫీమేల్స్‌కి సంబంధించి రూ. 708 విత్ జీఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే రూ. 230 పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ కానీ, ఎగ్జామినేషన్ ఫీ కానియండి వాళ్ళకైతే ఉండదన్నమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్‌జెండర్ వాళ్ళకి. మరియు ఫీ ఒకసారి పే చేసినది తర్వాత మీకు రిటర్న్ అయితే ఇవ్వరనమాట. ఇంటిమేషన్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చి ఇది మే లేదా జూన్‌లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మీకు ఈమెయిల్ మాత్రమే వస్తుందనమాట. అపేరింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ వచ్చి మీరు మీ అడ్మిట్ కార్డ్ మరియు ఒక ఐడి ప్రూఫ్‌ని అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. యాక్షన్ అగైన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆర్ మిస్కండక్ట్ కి సంబంధించి ఇది మనకు డిబార్ చేసే అవకాశం ఉందన్నమాట. ప్రతి నోటిఫికేషన్ లో మనం చూసే డీటెయిల్స్ ఇవి. మరియు రిజల్ట్స్ వచ్చి మీకు షార్ట్ లిస్టెడ్ అండ్ ఫైనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .bank.in లో అయితే అప్లోడ్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ BFSI SSC గైడింగ్ దెమ్ ఫర్దర్ యాక్షన్ టు బి టేకన్ ద రెస్పెక్టివ్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్స్ అనమాట. మీరు తర్వాత వాళ్ళు మీకు గైడెన్స్ అయితే ఇస్తారు. ఏ విధంగా మీ అప్రెంటిస్‌షిప్‌ని అయితే అందులో రిజిస్టర్ అవ్వాలి మరియు కంప్లీట్ చేసుకోవాలని. మరియు అనౌన్స్‌మెంట్స్ ఏవైనా దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ అయినా మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .bank.in లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. డిస్క్లైమర్ అని కొన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరిగిందనమాట. క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫామ్ విల్ బి డిస్క్వాలిఫికేషన్. అంటే ఏదైనా క్యాన్వాసింగ్ చేసిన వాళ్ళు ఏ విధంగా క్యాన్వాసింగ్ చేసినప్పటికీ వాళ్ళని అయితే డిస్క్వాలిఫికేషన్ అయితే చేసేదానికి అవకాశం ఉంది. ఒకవేళ బ్యాంక్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రింటింగ్ ఎర్రర్స్ అనమాట. మరియు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకు 303 అయితే ఉన్నాయన్నమాట. ఇందులో డిస్ట్రిక్ట్స్ వచ్చి అనంతపురము, సత్యసాయి, అన్నమయ్య లాంటి మొత్తం డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా 303 అనమాట. అలాగే మనకు తెలంగాణకు సంబంధించి ఒకసారి అయితే మనము చూద్దాము. తెలంగాణకు సంబంధించి మనకు 164 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 64కు సంబంధించి మనకు ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నాయన్నది ఇక్కడైతే మీరు చూడొచ్చు. మరియు ఇతర స్టేట్‌కి సంబంధించిన ఈ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అలాగే ఇతర సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓబీసీ సర్టిఫికేట్ మరియు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, అలాగే మెడికల్ అథారిటీ ఇష్యూయింగ్ ద సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్కి సంబంధించి మొత్తం ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీకు అవసరం ఉన్నవి అయితే ప్రింట్ తీసుకొని వాటిని అయితే ఎవరి దగ్గర మీకు సైన్స్ అయితే చేయించమని ఉంటారో వాళ్ళ దగ్గర అయితే అటెస్టేషన్ అయితే పొంది ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది ఈ
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అలాగే డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.